నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 34 సంవత్సరాలు అంటే 3 దశాబ్దాలకు పైమాటే ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉండిపోయాడు. కాలం మారింది, ప్రభుత్వాలు మారాయి, పోలీసులు కూడా మారారు. కానీ ఆ కేసు మాత్రం పోలీసు ఫైళ్లలో పెండింగ్ ఫైల్ గానే ఉండిపోయింది. చివరకు 3 దశాబ్దాల తర్వాత మళ్ళీ అదే కేసు తెరపైకి వచ్చింది. నిందితుడు ఎక్కడున్నాడో గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ 34 ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్సులో ఏం జరిగింది? బస్సులో ప్రయాణిస్తున్న ఓ కానిస్టేబుల్ ను ఎందుకు టార్గెట్ చేశారు? ఆ హత్య కేసులో ఇప్పుడు అరెస్ట్ అయిన మాజీ మావోయిస్టు ఎవరు? అసలు ఇన్నేళ్ల పాటు అతడు పోలీసులకు ఎలా చిక్కకుండా ఉండగలిగాడన్నది ఒకసారి చూసేద్దాం రండి. 1992వ సంవత్సరము. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలైటు మావోయిస్టు కార్యకలాపాలు తీవ్రంగా కొనసాగుతున్న కాలం. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లో సాయుధ దళాల కదలికలు పోలీసులకు పెద్ద సవాల్గా ఉండేవి. ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలియని పరిస్థితులు కూడా ఉండేవి. అలాంటి సమయంలో ఓ ఆర్టీసీ బస్సు తన ప్రయాణంలో వెళ్తోంది. బస్సులో సామాన్య ప్రజలతో పాటు ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ప్రయాణిస్తున్నారు. ఆయన పేరు అబ్దుల్ కరీం. విధుల్లో భాగంగా కాకుండా సాధారణ ప్రయాణికుడిగా బస్సులో వెళ్తున్న సమయంలోనే ఊహించని ఘటన ఒకటి ఎదురైపోయింది. వెలుగోడు నల్లకాలువ మధ్య బస్సు ప్రయాణిస్తున్న సమయంలో కొందరు సాయుధులు, అంటే అప్పుడున్నటువంటి కొంతమంది మావోయిస్టులు బస్సును అడ్డగించారు. ఒక్కసారిగా బస్సులోకి చొరబడ్డారు. ప్రయాణికులకు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి, అంటే అర్థం చేసుకునే లోపే కూడా పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయింది. ఇక ఆ సాయుధ బృందంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న తుపాకీతో బస్సులో ఉన్న కానిస్టేబుల్ అబ్దుల్ కరీం ను కాల్చి చంపినట్లు పోలీసులు చెప్తున్నారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి ఆ మావోయిస్టులందరూ కూడా అక్కడి నుంచి చెల్లా చెదరైపోయి పరారైపోయారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒకవైపు ప్రాణ భయంతో ప్రజలు వణికిపోతుండగా, మరోవైపు పోలీసులకు ఇది పెద్ద సవాల్గా మారింది. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం అయితే సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా ప్రారంభించారు. హత్యకు పాల్పడిన వారిని గుర్తించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. కేసులో కొందరు నిందితులుగా కూడా గుర్తించారు. అయితే ఈ కేసులో ప్రధానంగా అనుమానిస్తున్న వ్యక్తుల్లో ఒకటిగా ఉన్నటువంటి మోడుగుల సుబ్బన్న మాత్రం పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నాడు. కాలం గడిచిపోయింది. 1 సంవత్సరం కాదు, 5 ఏళ్లు కాదు, 10 సంవత్సరాలు కూడా కాదు, ఏకంగా 34 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ అబ్దుల్ కరీం హత్య కేసు మాత్రం పోలీసుల రికార్డులో అలాగే పెండింగ్ లో మిగిలిపోయింది. నిందితుడు ఎక్కడ ఉన్నాడు, ఏ పేరుతో జీవిస్తున్నాడు, అసలు బతికే ఉన్నాడా అనే ప్రశ్నలకు కూడా సమాధానం లేకుండా పోయింది. అయితే పోలీసులు కేసును పూర్తిగా వదిలిపెట్టలేదు. దర్యాప్తును కొనసాగిస్తూ నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఈ కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకున్నది. నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలీసులు 34 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉన్న మాజీ మావోయిస్టు మోడుగుల సుబ్బన్నను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం అయితే నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపేట గ్రామానికి చెందిన మాడుగుల సుబ్బన్న అలియాస్ సోమన్న, గుంటూరు గద్దర్ అనే పేర్లతో కూడా తను పిలువబడుతుండేవారు. సో 1990వ సంవత్సరంలో, అంటే 1990వ దశకంలో పీపుల్స్ వార్ పార్టీకి చెందిన సాయుధ కార్యకలాపాల్లో సుబ్బన్న కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అబ్దుల్ కరీం హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుబ్బన్న అప్పటి నుంచి పోలీసుల కంటపడకుండా అజ్ఞాతంలో ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇన్నేళ్ల తర్వాత అతడి ఆచూకీపై పోలీసులు కీలక సమాచారం అయితే సేకరించారు. దర్యాప్తును ముమ్మరం చేసి చివరకు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన అనంతరం సుబ్బన్నను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ అరెస్టుతో 34 ఏళ్ల నాటి కేసు పూర్తిగా ముగిసిపోయిందంటే ఇంకా కాదు, ఇప్పుడే అసలు కథ మొదలైంది. చూడండి, అసలు 1992లో ఆర్టీసీ బస్సులో జరిగిన ఘటన దాడి వెనుక పూర్తి కథ ఏంటని ఆలోచిస్తే, ఆ దాడిలో ఎంతమంది పాల్గొన్నారు, అబ్దుల్ కరీం అనేటువంటి వ్యక్తిని లేదా కానిస్టేబుల్ ఎందుకు టార్గెట్ చేశారు, హత్య జరిగిన తర్వాత ఆ నిందితులు ఎటువైపు వెళ్లారు, మాడుగుల సుబ్బన్న ఇన్నేళ్ల పాటు ఎక్కడ దాక్కున్నాడు, ఎవరెవరి సహకారంతో పోలీసులకు చిక్కకుండా జీవించాడు అనేటువంటి కోణాల్లో కూడా పోలీసులు మరింత దర్యాప్తునైతే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇక 3 దశాబ్దాలకు పైగా పాత కేసుల్లో ఇప్పుడు జరిగిన ఈ అరెస్టు అప్పట్లో జరిగిన ఘటనను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. కాలం ఎంత గడిచినా నేరం మరుగున పడిపోదని, దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుందని చెప్పడానికి ఈ కేసు మరో ఉదాహరణగా నిలిచింది. ప్రస్తుతం మాడుగుల సుబ్బన్నను పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది. ఇక నిందితుల పాత్ర, అప్పటి ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెలికి తీసేందుకు ఆత్మకూరు పోలీసులు దర్యాప్తును కూడా ముమ్మరం చేశారు. మరి 34 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా ఉన్న ఈ మాజీ మావోయిస్టు చివరకు ఎలా పట్టుబడ్డాడు, అతడి ఆచూకీ పోలీసులకు ఎలా లభించింది, ఈ కేసులో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటికి వస్తాయన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి 3 దశాబ్దాల తర్వాత ఈ కేసు ఛేదించబడతా ఉండడము, దాంట్లో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు కూడా అరెస్ట్ కావడాన్ని, టెక్నాలజీ ఎంత మారిందో, పోలీస్ వ్యవస్థలో కూడా ఎంత మార్పు వచ్చిందో, లేదా ఎన్ని సంవత్సరాలైనా కూడా తప్పు చేసినటువంటి వ్యక్తి దొరకక తప్పదనే దానికి కూడా ఇప్పుడు చూసినటువంటి ఇదంతా కూడా ఒక ఉదాహరణగా నిలుస్తా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.